మీకు అక్కడ ప్లేస్ అనిపిస్తుంది పైన చూడు, ఆ రెండింటి మొత్తం పైన వాటర్ ఫాల్ ఉంటుంది. అది ఎంత ఎత్తుంది అసలు, మేఘాలు కప్పేసింది మామ, మనకు అనిపించట్లా. ఇప్పుడే చింటుగాడి కోసం బిస్కెట్ తాగడం ఉన్నా, ఇదంతా చేయి కరిచేటట్టే ఉన్నాడు, నాకు భయం అవుతుంది. ఎట్లుంది మా ప్లేస్ చూడు అసలు. అవి మనకు కొంతవరకే కనిపిస్తుంది మామ మేఘాల మధ్యలో. ఆ పైన మనకు ఆ వాటర్ ఫాల్ చూడండి, అది ఇంకా పై ఇంకా ఎత్తుల నుంచే ఉంది మామ. అది ఇంకా ఎంత ఎత్తులు ఉంది కూడా అర్థం అవట్లా, అసలు మేఘాలు కప్పేసింది. అది ఇంకా నాకు చాలా ఎత్తు ఉండొచ్చు మామ, మనకు కొంతవరకే కనిపిస్తుంది. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. ఇదే మా సూర్య అకౌంట్. నమస్తే మామ. మనం ఇప్పుడు యమునోత్రి పైన టెంపుల్ దగ్గర ఉన్నాం. చిన్నగా టీ తాగి అలా బిస్కెట్ తినేసి వెళ్ళిపోదాం. చరణ్ బిస్కెట్ తిను. ఇంకొక 3 కిలోమీటర్స్ మా ఎక్కేస్తాం. మా వల్ల అవుతుంది చరణ్, నీ వల్ల అవుతుంది చరణ్. ఎక్కువ పరిగెట్టు, యుద్ధం ఎవరి కోసం ఆగదు. నమస్తే ఫ్రెండ్స్. ఇంకా ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మామ, ఎక్కేద్దాం. 2 కిలోమీటర్స్ కూడా ఉండదని ఎక్స్పెక్టేషన్స్. ఫుల్ వెదర్ ఎలా ఉందో. 2 కిలోమీటర్స్ ఉంటుంది అందాజుగా, ఎక్కేద్దాం. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంటుంది, నడిచేద్దాం ఏం కాదు మామ. ఈ కొండ ఎక్కేటప్పుడు మాత్రం చాలామంది డిమోటివేట్ చేస్తారు మా. ఎలాగంటే వాళ్ళు గోడి ఏదో అంటారు మా, వాళ్ళని గుర్రాల మీద తీసుకొస్తారు. ఈ ఆఫ్ సీజన్లో కాబట్టి 500 దాకా అడిగారు. నార్మల్గా అయితే వాళ్ళు 1000 దాకా అడుగుతారు మామ. ఏం అవసరం లేదు, నడవచ్చు. డిమోటివేట్ చేస్తారు, మీరు ఎక్కలేరు అంటారు. ఆ పైన కొండలు అంటే ఏటవాలుగా ఉంటాయి, మీరు ఎక్కలేరు అది అని అంటారు. నిటారుగా పైకి ఉంటాయి, ఆ కొండలు ఎక్కలేరు, మీరు తీసుకోండి 500కి వెళ్ళిపోదాం 300కి వెళ్ళిపోదాం అలా అంటూ ఉంటారు. నెవర్, ఎక్కాల్సిన అవసరం లేదు. మా ఊర్లో అయితే ఇలాంటి చిన్న కొండ ఎక్కినా సరే మామూలు ఉత్సాహం ఉండదు మామ. విజిల్ అయిపోయినా మాత్రం ఉండదు, అలా ఉంటుంది మా ఉత్సాహం. ఒక చిన్న విజిల్ లేదు, సారీ. కుమ్మేద్దాం లైట్స్ మామ. అసలు మేఘాల పైన ఉంది మా కొండ. మీకు అక్కడ ప్లేస్ అనిపిస్తుంది పైన చూడు, ఆ రెండింటి మొత్తం పైన వాటర్ ఫాల్ ఉంటుంది. అది ఎంత ఎత్తుంది అసలు, మేఘాలు కప్పేసింది మామ, మనకు అనిపించట్లా. అరే చింటూ, ఆ కొండ పేరేంట్రా అంత ఎత్తుంది? అరే చింటూ ఆగిరా, అరే నేను వస్తారా? నీకు 4 కాళ్ళు ఉన్నాయని స్పీడ్కి వెళ్ళిపోతుంది, నాకు 2 కాళ్ళు ఉన్నాయి రా, కొద్దిగా ఆగు. తాగు.
ఇంకా 1.5 కిలోమీటర్స్ మా. షబిగో ఇప్పుడే చింటుగాడి కోసం బిస్కెట్ ప్యాకెట్ కొన్నా. వీడంతా చేయి కరిచేటట్టే ఉన్నాడు, నాకు భయం అవుతుంది. తిని వచ్చేసి నేను వెళ్తూ ఉంటాను. అయిపోయింది బిస్కెట్ ప్యాకెట్ మాత్రం అయిపోయిందిరా నా చేతిలో. బిస్కెట్ ప్యాకెట్ అయిపోయింది. నువ్వు వస్తేరా నీ ఇష్టం, నువ్వు ఫోర్స్ చేయను. నాకు అవసరం కాబట్టి నేను వెళ్తున్నాను. నువ్వు నా వెంట రావాల్సిన అవసరం లేదు, పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. సరే ఎందుకురా నా మీద అంత ప్రేమ నీకు? అయిపోయిందిరా బిస్కెట్, నా దగ్గర ఇంకేం లేదు. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినామా, నాన్నకు పరిగెడతా వస్తుంది. ఇప్పుడే ఆంటీకి మోటివేషన్ ఇచ్చాను. ఏ చింటూ కమ్, నీకేం మోక్షం ఉందిరా, నువ్వు నాకన్నా ముందుకు పరిగెడతాను. మేమైతే దేవుని అక్కడి నుంచి చూడడానికి వచ్చాం కాబట్టి మాకు తప్పదు. ఫస్ట్ కొండ ఎక్కిన తర్వాత ఫస్ట్ టెంపుల్ మా బాబా మందిరం చూడండి. చలో చింటూ కమ్. డోంట్ లీన్ ఓవర్ రైలింగ్. బరువున మనం బరువు ఎక్కువ మోయదు, అది కొంచెం స్ట్రాంగ్ లేవట. పరిగెడుతూ ఉంది చింటూ బాయ్ అండ్ రాక్. పరిగెట్టురా, పరిగెట్టు. ఇవంతా స్ట్రాంగ్ లేవు మామ. మీరు రష్లు ఉన్నప్పుడు దీని మీద ఎక్కువ బరువు వేయడానికి ట్రై చేయదు, డేంజర్. నాకు తెలుసురా నువ్వు ఎందుకు పరిగెట్టావు. అరే చింటూ, తడుస్తావనే కదా. ఈ ప్లేస్ గురించి నీకు బాగా తెలిసిపోయిందిరా. వ్యూ మాత్రం హాస్యం మామ. ఇప్పుడు చూడు, మనం కుక్కకి మనకు అనిపించట్లే చింటుగాడికి, మన కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు చూడు 90%. వెళ్ళిపోయాడు మా వాడు. మేబీ వాడు పైన వెయిట్ చేస్తుండొచ్చు, లేకపోతే నా దగ్గర ఇంకేం లేదు అనుకుండొచ్చు. వెళ్ళిపోయాడు మా వాడు. మనకు అర్థమైంది నా దగ్గర ఇంకేం లేదని, మోసం చేసాడు. సారీ మామ, అలానే మోసం చేయలే. ఈ టర్నింగ్లోనే నా కోసం మళ్ళీ రిటర్న్ వెయిట్ చేస్తున్నాడు తిరిగి చూసుకుంటూ. మంచోడు వేరా, నేనే అపార్థం చేసుకున్నాను, క్షమించు. మంచోడే, నా కోసం వెయిట్ చేశాడు. పైన వెయిట్ చేయడం కానీ నా కోసం ఎదురు చూశాడు రిటర్న్లో. ఐ లవ్ హిమ్. అలా మన కోసం వెనక్కి తిరిగి చూడటం, వెయిట్ చేసుకుంటూ ఉండడం గ్రేటే. ఇంకొక 1 కిలోమీటర్ మామ ఎక్కేస్తాం. చింటుగాడు నాకన్నా స్పీడ్గా ఉన్నాడు, ఇంకా చరణ్ గడు ఎక్కడ ఉన్నాడు వెనక కొట్టడం. ఎక్కేద్దాం. జై బజరంగి. ఇంకెన్నింగ్కి వచ్చినామా, ఇంకొక 500-600 మీటర్స్ ఉంటుంది అంతే కదరా చరణ్? ఇంకెన్ని మీటర్స్ ఉండొచ్చు? ఓ 1/2 किलोमीटर మామ. हिंदी చెప్పాలంటే आसपास 500 मीटर रहते जी. ठीक है, हम चढ़ेंगे. కొంచెం అక్కడ ఏటవాళ్ళుగా ఉండేరా, అట్లా అటు ప్లేసులను ఎక్కినా అంటే కొంచెం అంత అలవాటు అయిపోయింది. ఎంత పెద్దగా కొంచెం అసలు ఉండాలి కదా, బాడీ నిప్పు ఉండాలి కదా.
వాడు నొప్పి లేదు, జస్ట్ అలర్ట్ అయిపోయింది ఇక్కడ. స్టార్టింగ్లో మామ కొంచెం ఎయిట్ వాళ్ళు ఉండే అవన్నీ ఎక్కేసరికి ఇవి మళ్ళీ అంతేం అనిపించట్లేదు మామ. అంటే కొంచెం అలవాటు అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అంత బ్రీత్ ప్రాబ్లం ఏం లేదు, ఉంది కానీ అంత లేదు మా ప్లేస్ చూడు. అసలు అవి మనకు కొంతవరకే కనిపిస్తుంది మామ మేఘాల మధ్యలో. ఆ పైన మనకు ఆ వాటర్ ఫాల్ చూడండి, అది ఇంకా పై ఇంకా ఎత్తుల నుంచే ఉంది మామ. అది ఇంకా ఎంత ఎత్తులు ఉంది కూడా అర్థం అవట్లా. సో మేఘాలు కప్పేసి ఉంది. అది ఇంకా నాకు చాలా ఎత్తు ఉండొచ్చు మామ, మనకు కొంతవరకే కనిపిస్తుంది. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ. హలో మామ, మీరు ఒకవేళ చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటే మాత్రం మీరు మషూరు నుంచి వచ్చేయండి మామ. మషూరు నుంచి డైరెక్ట్గా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ఇలా ఈ వర్షక్రమంలో చేయండి మామ, బాగుంటుంది. ఆ మషూరులో ప్లేస్లో మాత్రం హైలైట్ ఉంటుంది. ఆ కొండలు చాలా చాలా బాగుంటుంది. మీరు అటు నుంచి ఆ కొండలు చూస్తారు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 1 day బిఫోర్ వెళ్ళాను. ఎందుకంటే అదేమంటారు మంచు ప్లస్ మంచు అని చెప్పాలో మేఘాలని చెప్పాలి అర్థం కాదు మామ. ఫాగ్ ఉంటుంది మొత్తం, భలే ఉంటుంది. మీరు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారు. తర్వాత మనకు డైరెక్ట్గా మనకు జంకి చెట్లు, అంటే ఇక్కడ మన యమునోత్రి దగ్గర మన జంకి చెట్టు అని ఉంటుంది విలేజ్. మనం అక్కడ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ. సో మీరు అక్కడ పార్కింగ్ చేసుకోండి, లేదంటే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గరనే మన బైక్ అవన్నీ పార్కింగ్ చేసేసి మన ఎక్స్ట్రా ఏమైనా ఉన్న బ్యాగులు గీగులు అలాంటివి ఉంటే అక్కడ పెట్టేసుకొని చిన్న ఒక జత బట్టలు తెచ్చుకొని బ్యాగులు, చిన్న బ్యాగులు, చిన్న ఒక జత బట్టలు బ్యాగులు వేసేసుకొని ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి మామ. మనకు పైనకి వెళ్ళంగానే ఒకటి వేడి వాటర్ది కుండ ఉంటుందంట మామ. దాంట్లోకి వెళ్ళి మనకు వేడి వాటర్ వస్తుంటాయంట. మనం అక్కడ స్నానాలు చేసుకొని దేవుని దర్శనం చేసుకోవచ్చు. మనకు ఈ యమునోత్రి, ఈ చార్ధామ్ యాత్ర కావాల్సిన రిజిస్ట్రేషన్ మాత్రం ఆన్లైన్లో చేసుకోవచ్చు మామ. ఏం లేదు, ఉత్తరాఖండ్ ఒక వెబ్సైట్లోకి, టూరిస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 5 minutes ప్రాసెస్ అంతే, ₹1 కూడా ఖర్చు ఉండదు. తర్వాత మనకు ఒకవేళ మీరు బైక్ వేసుకొని వచ్చారనుకోండి, మనల్ని బార్కోట్ అని ఒక విలేజ్ ఉంటుంది మధ్యలో, ఈ జంకి చెట్టు కంటే రాకముందు. అక్కడ ఆపేస్తారు మామ. అక్కడ ఆపేసి అడుగుతారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని. చేసుకున్నామని చెప్పినాం అనుకోండి, ఒకవేళ మీరు వెహికల్ వేసుకొని వచ్చారంటే వెహికల్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారు వాళ్ళు. సెర్చ్ చేయగానే వాళ్ళకి డీటెయిల్స్ వచ్చేస్తాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదని. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా పంపించేస్తారు. మధ్యలో ఒకటి మనకు పాస్ ఇస్తారు. పాస్ అంటే నార్మల్గా రోడ్ పాస్ లాగా మనం చాలాసార్లు తీసుకున్నాం చూడు, ఒక ₹20 ఇవ్వాలన్నమాట వాళ్ళకి, రోడ్ ట్యాక్స్ లాగా అంతే. అంతకుమించి మనం ఇక్కడ డబ్బులు పే చేయము. ఇంకా డైరెక్ట్ వచ్చి మన రూమ్ తీసుకోవడం, అక్కడ మన సామాన్లు అన్నీ పెట్టేయడం, బైక్ పార్క్ చేయడం, ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడం. ఇక్కడ రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు మా, ఇదే ప్లేస్. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఈ దారిలో మనకు మళ్ళీ ఒకసారి అడుగుతారు, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ఇక్కడ మా చరణ్ గారు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది చూపెడుతున్నాడు, అంటే వాడి దగ్గర 2 ఉన్నాయి. మనకి ఇక్కడ చెక్ చేస్తారు, కాదు చెక్ చేసి మనం నిజంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే పంపించేస్తారు. మేము ఆల్మోస్ట్ వచ్చేసినాము. చూడండి మనకి నీళ్ళు ఎలా స్వాగతం పలుకుతున్నాయి. మీరు ఇలా వెళ్ళని అని చెప్పేస్తున్నాను. చాలా వాటర్ఫాల్ చాలా ఉంది ఇక్కడ. యమునోత్రి 0 kilometers టెంపుల్ మా ముందే ఉంది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయినాము, సాధించాం. నమస్తే. మీరు పైకి వచ్చా కూడా ఇబ్బంది లేదు మా, మనకు ప్రతి చోట ఫుడ్ క్యాంటీన్స్ అవన్నీ కనిపిస్తాయి, ఇబ్బంది లేదు.
సో మీరు ఒకవేళ దర్శనం అయిపోయినాక ఆకలైంది అనుకో తినేసేయచ్చు. జై మాతాజీ. మన ప్రతిదీ ఇలా మోటివేట్ చేస్తే వెళ్ళిపోవాలి మనం. మనకి ఈ వాటర్ అంతా హిమాలయస్ నుంచి వస్తాయి. సో మనకి ఇక్కడ నుంచి యమునోత్రి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత పెద్ద వాటర్ ఫ్లో. ఇదేమో సూర్యకొండ. ఇక్కడ నీళ్ళు ఎలా వేడెక్కుతున్నాయి మనకు అర్థం కాదు. ఇది కొంత నాకు తెలిసిన వరకు అయితే ఇది భూమి లోపల రాక్స్ ఉంటాయి కదా, భూమి యొక్క ఉష్ణానికి ఆ నీళ్ళు వేడెక్కి ఆ రాక్స్ మధ్యలో ఆ నీరు ఇట్లా సూర్యకొండ ఇలా ఈ ప్లేస్లో నీళ్ళు బయటకు వస్తామని అనమాట. సో దానివల్ల ఈ నీళ్ళు చాలా వేడెక్కుతాయి, చాలా వేడిగా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏం చేశారంటే ఊళ్ళ నుంచి బియ్యం తీసుకొని వచ్చి కొద్దిసేపు ఇక్కడ పెడితే ఆ వేడికి బియ్యం వేడెక్కుతాయి కూడా. వెళ్తున్నాం మామ టెంపుల్. మనకు దేవుని దగ్గరికి అలౌ చేస్తలేరు మా కెమెరా దేవుని దగ్గరికి అలౌ చేస్తలేరు. సో మనం బయట నుంచి చూసేద్దాం, లోపల దాకా అలౌ చేస్తలేరు. ఓకే పర్లేదు. ఉండవు మనం చెప్తాం. మనకు అక్కడ కనిపిస్తుందామా, అక్కడేమో నార్మల్గా ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ స్నానాలు చేస్తారంట, చల్లగా ఉంటాయి నీళ్ళు ఒకటి చేస్తారు. నార్మల్గా ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. గ్రీన్ కలర్లో ఉందా, ఆ గ్రీన్ కలర్లో బాత్రూమ్సే. సో నో ప్రాబ్లం. నమస్తే మామ. మనం ఇప్పుడు యమునోత్రి పైన టెంపుల్ దగ్గర ఉన్నాం. మనకి ఇక్కడ నుంచి భీమన నది అని పైన 1 కిలోమీటర్ పైన నుంచే మనకు యమునా నది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి అయితే కాదు, ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే కాదు, ఇంకా మనం 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలా. యమునోత్రి ఏంటంటే సూర్యదేవుని యొక్క కూతురు మనం, యముడు సిస్టర్ అని చెప్పొచ్చు.